ఈశ్వర్ సాయి తన పాత ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా కూడా వైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఎందుకు సడన్ గా అలాంటి సిచ్యువేషన్ కి రావడం జరిగింది? మీ ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచి అసలు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి? తను మంచిగానే ఉండేవారు, నేను నార్మల్ గానే ఉండిపోయేదాన్ని అంతే. నా వర్క్ లో నేను, తన వర్క్ లో తను, ఎవరి పార్టీకి వాళ్ళు. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అసలు తన నుండి నేను అసలు అలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నా ప్రతి పాయింట్ సపోర్టివ్ గానే ఉన్నారు. అది ఏ విషయమైనా సరే, ప్రతి దానికి దేనికి ఉన్నా సరే ఫ్యామిలీకి పలానా టైం ఇవ్వాలి అని మెయింటైన్ చేసే తెలియదు. సో ప్రాపర్ హస్బెండ్ గానే ఉన్నారు, చాలా ది బెస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు తను జస్ట్ ఒక 3 months 2 months చేసిన బ్యాడ్ తలుచుకొని నా 7 years రిలేషన్ నేను వదులుకోవాలా, లేదంటే ఈ 2 months దాన్ని ఇట్లా చేయడం రాంగ్ అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఇద్దరు చిన్న వాళ్ళేం కాదు. దీనికి పెళ్ళై బాబు ఉన్నాడు, ఆమెకి పెళ్ళేం కాలేదు, కానీ తనకి మినిమం తెలుసు కదా సొసైటీ అంటే. తనైనా సరే మనకు ఒక ఆలోచనతో మా ఇద్దరి మధ్యలో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, అయిపోయింది, ఎవరి లైఫ్ వాళ్ళదైనా చెప్పేయాలి. నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నా తీసుకొని వెళ్ళి నా హస్బెండ్ కంప్లీట్ తనతోటే ఉంచేసుకుంది, ఇంటికి పంపించట్లేదు.